హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి నేను ఇప్పుడు బీఆర్కే ఛానల్కి వచ్చాను. బీఆర్కే ఛానల్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. గ్లాస్ ఫిట్టింగు, దాని తర్వాత ఎవరు కెమెరామ్యాన్ మహేష్ అంటే చాలా చక్కగా చేస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక గుంట వచ్చింది. ఆ గుంట పేరు ఏంటో ఇప్పుడు తెలుసుకుంది. ఏంటమ్మా నన్ను ఏం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు నువ్వు? అంటే నాకు అర్థం కాలేదు, యాంకర్ మీరా నేనా అండి? అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి ఆ ఫోన్లో నేను ఇలా పెట్టుకొని సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఏంటంటే ఇప్పుడు నేనే చెప్పాల్సి వచ్చింది. ఏంటి, ఎందుకు పిలిచారు నన్ను? అంటే మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేసి పిలిచాను. సో ఫస్ట్ నా పేరు తరుణి. నైస్ టు మీట్ యూ తరుణి. వామ్మో, నా గురించి తెలుసుకోవాలనుకుంటుందంట. ప్రపంచంలో ఇప్పటి వరకు నా గురించి ఎవరు తెలియాలనుకోవట్లేదు, ఎందుకంటే నేనే అందరికీ తెలుసు కాబట్టి, నేను తెలియాలని చెప్పాను కాబట్టి ఇప్పుడు నా గురించి గుంట తెలుసుకుంటుందంట. సరే, ఈ గుంటను అడుగుదా ఏం తెలుసుకుంటుంది? ప్రపంచంలో హీరోయిన్ అయినా తెలుసు తెలియదు కొంతమంది, కానీ మీరైతే అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. అలాగే ఆటగాడు అంటారు. మీకు ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలుసు అంటే నేను ఎంతో కష్టపడ్డాను. ఈ ప్రపంచ దేశాలన్నీ తిరిగాను. అందుకనే అంత కష్టపడ్డాను కాబట్టి నాకు 2.1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. నాకు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. నిజంగా సింగిల్ గానే తిరుగుతున్నారా మీరు? నేను మొత్తం సింగిలే. నన్ను ఫాలో అవ్వట్లేదా? నువ్వు సబ్స్క్రైబ్ చేయట్లేదా నా ఛానల్? సబ్స్క్రైబ్ చేశాను. ఒక్కనే వెళ్తాను, సెల్ఫీలే తీసుకుంటాను, నేను ఎవరిని అడగను. అంటే ఏ కంట్రీ వెళ్ళినా కూడా ఏదో ఒక గుంటను పక్కన పెట్టుకుంటారు, ఎందుకట్లా? గుంటను పక్కన పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు మొగ సన్నాసుల్ని చూస్తే ఏముంటుంది, ఇప్పుడు నేను మొగోడిని, నా పక్కన కూడా మొగోడే ఉంటే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ చూసి కనీసం వ్యూస్ పెరగాలి కదా. అదే గుంటుంది అనుకో, ఆ గుంటను చూసానా నాకు ఫాలో చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అదొక టెక్నిక్ అన్నమాట. అంటే మీ స్వార్థం కోసం గుంటను మీ వెనకాల వేసుకొని తిరుగుతున్నారు, అంతేకాని మీరు పెళ్లి చేసుకోవడానికి కాదైతే. నేను పెళ్లి చేసుకోలేదని ఎవరు చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. అది అందరికీ నేను చెప్పాను కూడా ఒకసారి. అంటే మీరు వినలేదు అనుకుంటాను. ఎందుకు డివోర్స్ అయింది మీకు? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఎందుకు డివోర్స్ అయిందో నువ్వు నా ఛానల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కంట్రీకి ఒక గుంటతోటి అంటే పెళ్లి చేసుకుంటే ఒకటే గుంట ఉంటుంది, కంట్రీ తిరిగితే వేరే గుంటలు ఉంటాయి అనేసి డివోర్స్ చేసుకున్నారు. ఇప్పుడు నేను అప్పుడు ఏంటంటే నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే డివోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు పెళ్ళాము ఇదంతా అవసరం లేదు. మనకేంటి, ప్రపంచ యాత్రలు తిరగడమే నా ఫేమస్. ఒక్క వీడియో మీరు చూడలేదు కదా, ఇది ఒక్క వీడియో చూడండి. 12 లక్షల ఒక్క వీడియోకి వచ్చింది నాకు. అదే 1 month కి ఎంత సాలరీ వస్తుంది మీకు యూట్యూబ్ ద్వారా? చాలా వస్తుంది. అది నేను చెప్పలేను, కానీ చాలా వస్తుంది. నేను బాగుంటున్నాను, అన్ని తిరుగుతున్నాను. అంటే ఇప్పుడు బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తిడుతున్నారు, ఎందుకు అలా తిడుతున్నారు? అంటే క్రెడిట్ మొత్తం మీరు తీసుకోవాలని తిడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు బెట్టింగ్ చేసేదే నేరం, మీకు అర్థమైందా? బెట్టింగ్ చేసేది నేరం, మళ్ళీ దాని తర్వాత బెట్టింగ్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇంకా పెద్ద నేరం. మనం ఒక నేరం చేయొద్దు అంటుంటే ఇంకా నేరాలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఎప్పుడు సహించొద్దు. నీకు ఒక విషయం తెలుసా, బిగ్ బాస్ మన మొత్తం యూనివర్సల్ షో అది బిగ్ బాస్. అందులో 50 మంది బెట్టింగ్ యాప్కి పాల్పడ్డారు. దానికి అంతటి కారణం ఎవరు? నాగార్జున గారు. మీరే దీనికి అంతటి కారణం నాగార్జున గారు కూడా బెట్టింగ్ యాప్ వేస్తున్నారని నాకు డౌట్. ఒకసారి ఆయన పట్టుకుంటే తెలుస్తుంది. సరే, బిగ్ బాస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు ఏమైనా బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారు? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి నేను? బిగ్ బాస్ ఎందుకు? నాకు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తాను? బిగ్ బాస్కి వెళ్ళి నేను నటించలేను. నేను ఎప్పుడైనా సరిగ్గా నేను స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఉంటాను, నేను నటించను. మీ పేరే నా అన్వేషణ. నా పేరు అన్వేష్, కాకపోతే నా అన్వేషణ ఉంటుంది. ఎవరి కోసం ఉంటుంది మీ అన్వేషణ? నా అన్వేషణ నా గురించే ఉంటుంది. నేను వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోను. కానీ సమాజంలో ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం నిందిస్తాను. ఇప్పుడు ఎన్నెన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో మానభంగాలు జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళేంది, ఆ ఎలైకే పచ్చడని చెప్పి ఒకళ్ళు అంటారు, ఇంకోటి టాపిక్ డైవర్ట్ చేసుకుని దాని గురించి ఆలోచించండి రా ఫస్ట్. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మానభంగాల గురించి కాదు, ఫస్ట్ ఏం జరుగుతుంది లోకంలో, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది, ఇది వేయండి. మెయిన్ విషయం ఏదో వేస్తారంటే అలాగే చిట్టి పికిల్స్. ఆ చిట్టి పికిల్స్ తీసుకొని మీరు పికిల్స్ తీసుకొని అన్నం తింటారా? ఏం చేస్తారు? అఘోరి గురించి ఏమంటారు? ఇప్పుడు వాడు పెద్ద వేస్ట్. వాడు బెట్టింగ్ యాప్ వేసాడు, బెట్టింగ్ యాప్లో పాల్గొన్నాడు. నాకు తెలుసు, వాడు జీవిత చరిత్ర మొత్తం తెలుసు. వాడు నిజంగా అసలు అఘోరే కాదు. వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. నీచుడాడు, నికృష్టుడాడు.
వాడు పెద్ద శ్రీనివాస్, వాడి పేరు కూడా నాకు నా నోటి నేను రాదు. మరి శ్రీనివాడు శ్రీవర్షిని నమ్మి పెళ్లి చేసుకుంది, దాన్ని మీరేమంటారు? ఆమె పెద్ద వేస్ట్ సైకో, ఆమె పిచ్చి పిచ్చి, నేను అంటే ఆమె పిచ్చి ఆమె. నా అన్వేషణ గారు, మీరు అన్ని కంట్రీస్ కూడా ఇప్పటివరకు చాలా కంట్రీస్ తిరిగారు. ఏ కంట్రీ మీకు చాలా ప్రేమతో వెల్కమ్ చెప్పింది? ఇప్పుడు నేను అన్ని దేశాలు తిరిగాను, అన్ని దేశాలు కవర్ చేశాను. కానీ నాకు నచ్చిన దేశం అంటే ఇంకేది ఉంటుంది, మన పుట్టిన దేశమే. మన పుట్టినది ఏంటి? భారతదేశం. భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంకో విషయం చెప్తున్నాను, దొంగ నా కొడుకులు ఉన్నారు ఈ దేశంలో, దొంగ నా కొడుకులు ఉన్నారు. వాళ్ళని సరిగ్గా చేస్తే అప్పుడు ఈ దేశం ఇంకా బాగుపడుతుంది. దొంగ నా కొడుకులు ఉన్నారు మొత్తం ఇండియాలో, దొంగ నా కొడుకులు చాలా మంది దొంగ నా కొడుకులు ఉన్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఒకటి, ఇంకా అగోరికి ఒకటి, ఇలాంటివి చాలా దారుణాలు జరుగుతున్నాయి. అంటే ఫారిన్ కంట్రీస్ లో ఏం జరగట్లేదు ఇలాంటి తక్కువ, చాలా తక్కువ జరుగుతాయి ఇలాంటివి. మన ఇండియాలోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. దొంగనా కొడుకుల వల్ల ఇలాంటివి ఎన్ని ఘోరం జరుగుతున్నాయి. ఫారిన్ కంట్రీస్లో ఏం జరగవు ఇలాంటివి. ఓకే, అంటే ఇండియాలో ఏమైనా రూల్స్ పెట్టాలంటారా మీరు? ఇప్పుడు వేరే దేశంలో చూడండి ఎలా ఉంటాయి రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అదే మన ఇండియాలో అలాంటి రూల్స్ ఉండవు, అలాంటి చట్టాలు అలాంటివి రావాలి ఇండియాలో. ప్రొఫెషనల్గా డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే నాకు తెలుసు, అంతేగాని దొంగతనంగా బెట్టింగ్ యాప్లు అనేది నాకు తెలీదు. నమస్కారం, నీకో నమస్కారం అమ్మా, వెళ్తున్నాను ఇంకా. గుడ్ బై.